ఇక్కడ ఎంతమంది వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ లైక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో యాక్టివ్గా ఉంటారు చాటింగ్లో? ఓన్లీ చాటింగ్లో. నేను రీల్స్ స్క్రోల్ చేయడంలో లేదా స్టేటస్లు చూడడంలో కాదు, జస్ట్ స్క్రోల్ చేయడంలో, రీల్స్ పంపడంలో కాదు, చాటింగు అన్న. అందుకే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పా చాటింగ్ అని. దీంట్లో నాకు ఫస్ట్ నచ్చింది ఏంటంటే టింగ్లీష్ బ్యాచ్ ఉన్నారు. తెలుగు ఇంగ్లీష్ రెండు మిక్స్ చేసి రాస్తారు చూడండి, ఏకి ఈకి తేడా తెలియని హాఫ్ టికెట్ గల్లు. వీళ్ళంటే అస్సలు నచ్చరు నాకు. ఎలా అంటే ఎలా ఉన్నావుకి అలా ఉన్నావు, తిన్నావాకి తన్నావా, ఆఫీస్కి ఎప్పుడు వెళ్తున్నావు అని మనం రాస్తాం కదా, ఆఫీస్కి వాళ్తావా. ఆఫీస్లో ఎక్కడ వాళ్తారా? ఆఫీస్కి వెళ్తారు, ఎవడైనా వెళ్తాడు ఆఫీస్కి, వాళ్తావని ఎందుకంటారు? సరే, ఇంకా మళ్ళీ అదేంటి తినలేదాకి తనలేదా, ఎవరిని తంతారు? తినడానికి తనడానికి రెండు నక్కకే నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఈ వాట్సాప్ ఇలాంటి చాటింగ్లకే నాకు చెడ్డ చిరాకు వస్తాయి. అండ్ ఇంకోడు మొత్తం ఫుల్లీ వాడేదో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివినట్టు పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు వాడతాడు. దాని మీనింగ్ తెలిస్తే చిన్నది బూతే. మనం దెంగే అనే పదానికి వాడు ఫక్ యూ అని రాస్తాడు ఇంగ్లీష్లో స్టైల్గా, ఎఫ్యూ అని రాస్తాడు, లేదా స్టార్లు పెడతాడు. అది ఆ బూతని ఆడికి తెలుసు, నాకు తెలుసు, కానీ కావాలని రాస్తాడు. ఇక్కడ ఎంతమంది లైక్ ఓన్లీ వాట్సాప్ ప్రకారంగా వాట్సాప్ యూనివర్సిటీస్లో మీరు ఎంతమంది రెగ్యులర్గా ఉంటారు? వాట్సాప్ యూనివర్సిటీలో వాట్సాప్ మానేశారా? సో ఇన్స్టా వచ్చింది కదా, ఇంకా వాట్సాప్ మానిపారు దెబ్బ ఉంటారులే. సో మా నాన్న వాట్సాప్ యూనివర్సిటీకి హెచ్ఓడి అనమాట. మా ఫ్యామిలీ మొత్తానికి హెచ్ఓడి. అలాగో మా వాట్సాప్ యూనివర్సిటీ మా ఫ్యామిలీ గ్రూప్కి మా నాన్న హెచ్ఓడి. ఎలా అంటే మార్నింగ్ లేసి స్టేటస్ గుడ్ మార్నింగ్, శుభోదయం, శుభ సోమవారం ఈ పెట్టండి, ఆయన షిట్టు కూడా రాదు లోపలికి. మళ్ళీ ఒకసారి మర్చిపోతాడు అనమాట, షిట్కి వెళ్తాడా, అరే బాను అది స్టోరీ పెట్టావా ఒకసారి చూసి పెట్టేశారా అంట. నాన్న బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత పెట్టుకుందానంటే, లేదురా ముందు పెట్టరా అందరు చూస్తారా అంటాడు. మళ్ళీ వాట్సాప్ గ్రూప్స్లో 10th క్లాస్ గ్రూప్ ఉంటుంది, బడీస్ ఫర్ ఎవర్, లేకపోతే ఫ్రెండ్స్ ఫర్ ఎవర్, దోస్తుగాళ్ళు, చెడ్డీ దోస్తులు, ఇవన్నీ ఉంటాయి. కరెక్ట్గా 10th ఇంటర్కి మధ్యలో ఒక నెల రోజులు మాత్రమే అది పనిచేస్తుంది. తర్వాత అది వాడు ఎక్కడున్నాడో తెలియదు, మనం ఎక్కడున్నామో తెలియదు. ఎంతమంది ఉన్నారు ఫాలోయింగ్? మొత్తం 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరి మధ్యలో ఎంతమంది ఉన్నారు? 10th క్లాస్ అందరు ఫ్రెండ్స్తో, అందరు ఫ్రెండ్స్ గ్రూపింగ్ యాక్టివ్గానే ఉందా? మాన్ఫర్ దొబ్బేరా? మరి నువ్వు ఇంటర్ బాబాయ్, నువ్వు ఇంటర్, అది ఇంటర్ కదా అది. తర్వాత ఇప్పుడు ఇంటరు, ఇక ఇంటరు బీటెక్ ఈ కార్పొరేట్ లైఫ్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే విత్ సారు వితౌట్ సారు, విత్ మేనేజర్ వితౌట్ మేనేజర్. మేనేజర్ ముందు కార్పొరేట్ లైఫ్ గురించి చెప్తాం. మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఎస్ సార్ ఐఎమ్ రియల్లీ పర్ఫెక్ట్ సార్, లైక్ నేను డెడ్లైన్ చేసేస్తాను సార్ అన్నాడు. అదే మ్యాటరు ఇక్కడ నాన్ మేనేజర్ గ్రూప్లో, ఈ నా కొడుకు రేపు ఆఫీస్కి రావాలి, చంపి దెంగకపోతే నా పేరు మార్చుకుంటా, ఇలాంటి డైలాగులు దెంగుతారు. సేమ్ ఒకవేళ పొరపాటున ఇదే డైలాగు జస్ట్ ఇమాజిన్ మేనేజర్ ఉన్న గ్రూప్లో పెడితే ఎలా ఉంటుంది? అలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా జరిగిందా? ఫ్యామిలీ గ్రూప్లో కానీ, లేకపోతే అదేంటి మీ ఫ్రెండ్స్తో చూసుకునే బిట్ బొమ్మలు కానీ అవన్నీ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ అయినాయా? నాకు తెలుసు నువ్వు ఆ కేటగిరీ అని, నువ్వు ఆ కేటగిరీయే. సో ఈ వాట్సాప్ ఈ గ్రూప్స్ అన్ని పక్కన పెడదాం. ఇంకా స్టిక్కర్స్ చాటింగ్. స్టిక్కర్స్ ఇప్పుడు ఎప్పుడైతే మీమ్స్ స్టిక్కర్స్ వచ్చినాయో స్టిక్కర్స్ పెడతాడు. అది నవ్వుతున్నాడు అర్థం కావట్లేదు, ఏడుస్తున్నాడు అర్థం కావట్లేదు, పిత్తుతున్నాడు అర్థం కావట్లేదు, తింటున్నాడు అర్థం కావట్లేదు, వెళ్తున్నాడు అర్థం కావట్లేదు, వస్తున్నాడు అర్థం కావట్లేదు. ఇలా ఉంటుంది వాడి స్టిక్కర్ చాటింగ్. ఈ వాట్సాప్ యూనివర్సిటీ ఎప్పుడు బాగా ఫేమస్ అయిందంటే 2019, 2020, 2021 ఈ 3 సంవత్సరాలు బాగా గుర్తున్నట్టున్నాయి అందరికీ. కొంపలో కూర్చొని మొత్తం ఆయుర్వేదిక వస్తువులన్నీ ఆ వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చినాయి కదా. అదేంటి కర్పూరము, యాలక్కాయలు, ధనియాలు, గసగసాలు ఇవన్నీ నూరి నీళ్ళలో పోసి బాగా మరిగించి బాగా వడగార్చి ఇది తాగితే పోద్దంట. ప్రాణం పోద్దా కరోనా పోద్దా చెప్పలా, ఖచ్చితంగా పోద్ది. మా నాన్న 6 రోజులు తాగిచ్చాడు, 7వ రోజు మోషన్స్ పట్టుకున్నాయి. అది డయేరియా అని అర్థం కావట్లేదు, లేకపోతే కరోనా కొత్త సిమ్టమ్ కూడా అర్థం కాలేదు నాకు ఆ విషయం. లిటరల్గా చెప్పాలంటే 108 బయట ఉంది. యాక్చువల్లీ మా ఇంటి బయట 108 ఉంది, మొత్తం బ్లీచింగ్ అంతా వేసింది. బ్లీచింగ్ నుంచి దాటి వెళ్తే 108. నాన్న చెప్పా, నాన్న ఇంకా నా వల్ల కాదు, నేను చేయను నాన్న అన్న. మళ్ళీ ఇంకో వాట్సాప్లో ఒకటి ఇది ఎప్పటి నుంచో ఉంది. ఈ పోస్ట్ని కనుక మీరు కనుక 7 గ్రూపులకి ఫార్వర్డ్ చేసి 7 మందికి ఫార్వర్డ్ చేస్తే మీకు మంచిగా శుభంగా జరుగుతుంది. నేను ఇప్పటికీ చేస్తున్నాను తెలుసా, ఒక్కసారి కూడా మంచిగా జరగల. హైకి వస్తుందేమో అని చేస్తున్నా కానీ జరగట్లా. నేను హెచ్గానే, నేను హెచ్ఓకే గానే, బట్ తప్పట్లేదే, పంపించకపోతే ఏ దరిద్రం వస్తుందని. ఏదో చిన్న ఆశ, పెనం మీద దోశ అంతే మా బతుకులకి. సో ఇప్పుడు వాట్సాప్ అంగుల్స్ అయిపోయింది కదా, వాట్సాప్ వాళ్ళ కొడుకు వచ్చాడు ఇన్స్టాగ్రామ్ అని, ఓకేనా. ఆడొచ్చాడు కదా అని చెప్పేసి నేను రీసెంట్గా లైక్ ఒక 3 years బ్యాక్ కరోనా టైంలో ఇన్స్టాల్ చేశాను. నాకు తెలీదు బయో అంటే ఏంటో తెలియదు, లేకపోతే స్టోరీస్ అంటే ఏంటో తెలియదు, ఏంటో తెలియదు. నాకు మొత్తం అర్థమైంది ఏంటంటే వాట్సాప్ ఇన్స్టా ఓన్లీ మన పోస్టుల వరకే మన తేడా ఉంటుంది, మిగతా అంతా సేమ్ డొల్లా కంపెనీయే అంతే. నేను వాట్సాప్లో
మనం గుడ్ మార్నింగ్ పెడతాం, ఫ్యామిలీ గ్రూప్స్ ఉంటాయి కదా, ఫ్యామిలీ గ్రూప్లో గుడ్ మార్నింగ్ పెడతారు. ఇంకా మనం పొరపాటున గుడ్ మార్నింగ్ పెట్టలేదో మన మీద దండయాత్రకు వచ్చేస్తారన్నమాట. విడిగా పర్సనల్ మెసేజ్ వస్తాయి, ఏరా పెద్దలంటే నీకు రెస్పెక్ట్ లేదారా, గుడ్ మార్నింగ్ చెప్పాలి కదా నువ్వు అంటాడు. మంచి గుడ్ మార్నింగ్ చెప్పావు అనుకో అది ఉండదు. ఇలా వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అనుకో గ్రూప్స్ క్రియేట్ చేయలేము కదా, ఫ్యామిలీ గ్రూప్స్. మనం ప్రైవేట్ కావాలంటే ప్రైవేట్, పబ్లిక్ కావాలంటే పబ్లిక్. పత్తి వ్యాపారం చేసేవాడికి ఇన్స్టాగ్రామ్, పత్తి వ్యాపారం చేయకుండా నేను పత్తి ఇస్తున్నాను అనుకునేవాడికి వాట్సాప్. ఇది ఇలాగ ఉన్నప్పుడు ఇన్స్టాగ్రామ్ బయోస్ చూసారు కదా చాలామంది. మన పుట్టినప్పుడు మన అమ్మ నాన్న నక్షత్రాలను చూసి, రాసి చూసి, లేకపోతే తాతగారి పేరు చూసి, మొక్కులు చూసి, మాకు నేను ఆ దేవుడిని మొక్కున్నాను లేకపోతే ఇలా మొక్కులు చూసి పేర్లు పెడతారు. నా పేరు కూడా అలాగే పెట్టారు అనుకోండి, అది పక్కన పెట్టేద్దాం. అయితే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు అమ్మగారు ఎంత కష్టపడ్డారో పేరు పెట్టడానికి, వీడు ఇన్స్టాగ్రామ్ పేరు పెట్టడానికి అంత కష్టపడతాడు. లిప్స్టిక్ రిమూవరు, అదేంటి లిప్స్ క్రాకరు, వ్యాజ్లిన్ రిమూవరు, వీట్ బాయ్, లిప్ లాకరు. నాకు తెలిసి నువ్వే అది లిప్ లాకర్, అది నాకు తెలిసి నువ్వే అనుకుంటా. సో ఇలా ఉంటారన్నమాట. అమ్మ నాన్న ఎంత కష్టపడతారో పేరు పెట్టడానికి, ఈడు ఆ పేరు చెడదబ్బడానికి, లైక్ ఇంకా చెప్పాలంటే చెడదెంగడానికి అంత కష్టపడతాడు ఇన్స్టాగ్రామ్లో. అంత దరిద్రంగా ఉంటాయి. దాని కింద బయో ఉంటుంది, భయ్యా లిస్టే ఉంటుంది అనమాట. ఎలా అంటే విష్ మీ ఆన్ December 21st. ఎవడు అడిగాడు నేను అసలు, ఎవడు అడిగాడు నేను విష్ చేస్తా అని చెప్పినా, లేకపోతే నువ్వు నన్ను విష్ చేస్తావా, ఎవడు అడిగాడు? సరే డిసెంబర్ తీసుకోకరే. డాడ్ లిటిల్ ప్రిన్సెస్, మామ్ లిటిల్ ప్రిన్సెస్. వాళ్ళమ్మ నిజం చెప్తున్నా, ఇంట్లోకి వెళ్తే పొద్దున్న లగ్గానే ఎసే పాస్ మొహం చిమ్మావా, పాస్ గదులు చిమ్మావా, లేకపోతే పాస్ పళ్ళు తోముకున్నావా ఇలా అడుగుతారు. డాడ్ లిటిల్ ప్రిన్సెస్, మామ్ లిటిల్ ప్రిన్సెస్ అని అక్కడ రాస్తారన్నమాట. దాని తర్వాత కిందకి వెళ్తే దో యూ హేట్ మీ ఐ స్టిల్ లవ్ యూ. వీడిని ఎవరు ప్రేమించాడు అసలు? వీడు బొక్క మొహానికి అదేంటి కనీసం వాడి జేబులో 10 రూపాయలు ఉండవు బయటకు వెళ్తే పానీపూరి తినడానికి. దో యూ హేట్ మీ ఐ లవ్ యూ అంట. ఇలాంటి సూక్తి ముక్తావళి చాలా వరుసగా లిస్టే ఉంటుంది. ఇలా లిస్ట్ తీసుకుంటే ఇంకాస్త కిందకి వెళ్ళామనుకో, ఇప్పుడు కొత్తగా కంటెంట్ క్రియేటింగ్ చూసాం కదా. ముఖ్యంగా మీకు కంటెంట్ క్రియేటింగ్ ఏది బాగా ఇష్టం యాక్చువల్లీ? ఫ్యాక్ట్స్. ఇంకా మళ్ళీ క్రింజ్ ఆలోచించండి ఒకసారి. మీరు మామూలుగా లింక్స్ మామూలుగా లైక్స్ ఎక్కువ దేనికి కొడతారు? నాకు తెలిసి నువ్వు దేనికి కొడతావు, నిజం చెప్పు, ఒప్పుకో, నిజం చెప్పు. సరే ఓకే వదిలేద్దాం. నేను ముఖ్యంగా అయితే మా ఇంట్లో మా అమ్మకి ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేసినప్పుడు మా అమ్మ ఎక్కువ వ్లాగ్స్ వస్తుంది అనమాట. మా అమ్మ వ్లాగ్స్ చూడడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. అది మా వ్లాగ్ నాకు షేర్ చేస్తుంది. అరే కొడక నీకు 25,000 వస్తున్నాయి కదా, ఈసారి ఈఎంఐలో ఇది తీసుకోరా అంటది. అమ్మ 25,000 వస్తున్నాయి కానీ మిగలట్లేదమ్మా, 25,000 ఎక్కడ మిగులుతున్నాయి హైదరాబాద్లో అంటే, కాదు నాకు అదేంటి ఆ సెలబ్రిటీ ఇంట్లో అది ఉంది, మన ఇంట్లో అది ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. సెలబ్రిటీ అంటే సంపాదిస్తున్నాడు ఎల్లో కొంత, నేను సంపాదించేదే 25,000, ఇంకా అక్కడ నాకేం మిగులుద్ది, చేతిలో ఇంకేం మిగలదు. ఇది కాకుండా లిప్ సింకర్స్ తెలుసు కదా, అవి నీకే లిప్ సింకర్ లిప్స్టిక్ రిమూవర్ లాగా లిప్ సింక్ చేసే వాళ్ళకి. సో అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా కొత్తగా వ్యానిషింగ్ మోడ్స్ ఉన్నాయి కదా, చాటింగ్లో వ్యానిషింగ్ మోడ్ చాట్. ఎంతమంది చేస్తారు వ్యానిషింగ్ మోడ్ చాట్ ఇక్కడ? నాకు తెలుసు ఏ లింకులు అవి కూడా చెప్పు ఒకేసారి. అయితే వ్యానిషింగ్ మోడ్ వల్ల లాభం ఏంటంటే, మనం ఏ అదో పని చేసినా సరే అక్కడ తప్పించుకోవచ్చు. జస్ట్ మామూలుగా పొరపాటున రాంగ్ క్లిక్ అయితే తప్పించుకోవచ్చు. మన క్రష్ దగ్గర నుంచి యాక్చువల్ చెప్పాలి, మన క్రష్ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. ఐ లవ్ యూ చెప్పేసి వెంటనే తను పొరపాటున స్కిప్ చేసుకున్నా సరే తప్పించుకోవచ్చు. తన దగ్గర ప్రూఫ్ ఉండదు, వ్యానిషింగ్ మోడ్ కదా, ప్రూఫ్ ఉండదు. స్క్రీన్ షాట్ తీస్తే యూ హ్యావ్ టేకెన్ స్క్రీన్ షాట్ అని వచ్చేస్తుంది మనకి. సో మనకి ప్రూఫ్ ఉంటుంది మనం దొరికేమో దొరకలేదా అని. కానీ ఇదే వ్యానిషింగ్ మోడు అదేంటి, నేను అభిగాడైతే బిట్లు షేర్ చేసుకోవడానికి వాడతాం, ఎందుకంటే అక్కడి నుంచి దొరకం కాబట్టి. నిజాలు ఒప్పుకోవాలి కదా, అదిగో నిజాలు ఒప్పుకుంటే ఏం లేదు, వాళ్ళు కూడా లింక్ షేర్ చేయమంటారు అంతే, ఫేమస్ అవుతాం. లింక్ 10 రూపాయలు, డబ్బులు ఇంకా హ్యాపీగానే వస్తాయి మనకి, శాలరీ కన్నా ఎక్కువ. టెలిగ్రామ్ ప్రీమియం ప్రో మాది, టెలిగ్రామ్ హ్యాకెడ్ వర్షన్ ప్రీమియం ప్రో. సో ఎంతమంది స్నాప్చాట్ ఉంది? ఇన్స్టా అయిపోయింది, ఇప్పుడు స్నాప్కి పోదాం. వాళ్ళని చూసి నేర్చుకోరా సిగ్గులేనివాడా, స్నాప్ లేదంటే వాళ్ళకి. స్ట్రీక్ నేను ఇప్పుడు నిజంగా నమ్ముతారా, ఇప్పటివరకు నేను స్నాప్ అసలు ఇన్స్టాల్ కూడా చేయాల. రే నా పేరు భానుచంద్రారా, నా పేరు భానుచంద్ర. సో వాట్సాప్, ఇన్స్టా, ట్విట్టర్, ఆర్కుట్, ఫేస్బుక్, రెడిట్ ఇవన్నీ పోయి ఇంకా పులిహార కలపడానికి మాకు మిగిలింది ఏంటంటే లింక్డ్ఇన్, నౌకరీ, వీటిలో కలుపుతున్న పులిహార. ఇంకా ఎవరు పడలేదు, ఎవరైనా పడితే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నా. దిస్ ఈజ్ మై సెట్. థ్యాంక్ యూ వెరీ మచ్.